ఈ డిసెంబర్ లో జరగబోయే గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2025 లో పాల్గొనండి. ఇది భారతదేశంలోని ప్రీమియం క్లీన్ ఎనర్జీ బిజినెస్ హబ్. డిసెంబర్ 16th to 18th 2025 BIEC బెంగళూరు మాధవరావు మెట్రో స్టేషన్ సమీపంలో జరగబోతుంది. ఇప్పటి రోజుల్లో క్లీన్ ఎనర్జీ అనేది ఒక ఆప్షన్ కాదు, అది బిజినెస్ నెసెసిటీ. అండ్ ఈ డిసెంబర్ ఫ్యూచర్ రెడీ కంపెనీస్ కోసం ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ బెంగళూరుకు వచ్చేస్తోంది. అనిల్ యాదవ్ ఇంకా రాజకీయ సన్యాసం చేయలేదా? వామ్మో, మరలా అధికారంలోకి వస్తారట. ఇక విషయం ఏంటి అంటే, అనిల్ కుమార్ యాదవ్ తెలుసు కదా, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ. ఆయన మరి మొన్న ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ఎక్కడా కనిపించలా. ఎందుకంటే మనం చేత కంటే కూడా నోటికే ఎక్కువ పని చెప్తూ ఉంటాం కదా. వైసీపీలో అట్లా బాగా పేరెన్నికగల వాళ్ళు వీళ్ళు. సో ఇటు కృష్ణా, గుంటూరు ఆ జిల్లాల కంటే కూడా నెల్లూరు జిల్లా, ఇటు ప్రకాశం, నెల్లూరుకు వచ్చేసరికి ప్రధానంగా నోరు పారేసుకున్న క్యాండిడేటు ఈ అనిల్ యాదవే. ఇక చిత్తూరుకి వెళ్తే ఆవిడ ఉందనుకోండి, అది వేరే విషయం. నెల్లూరు జిల్లాలో మాత్రం ప్రధానంగా ఈ అనిల్ కుమార్ యాదవ్కి మామూలుగా కాదు, అది నోటి దురుసనాలా, దోలంటారా, వాట్ ఎవర్ ద థింగ్. ఎందుకంటే మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం మంచి చేసామనేదే ఖచ్చితంగా ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఒక అద్భుతమైన అవకాశం అనిల్ కుమార్ యాదవ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అది ఏంటి అంటే తొలి క్యాబినెట్లోనే మంత్రిగా. సో ఆయనకు వచ్చిన అవకాశాన్ని మరి ఏ రకంగా వాడుకోవచ్చు? పైగా యంగ్స్టర్ ఆయన, ఆ వయసులో మంత్రి అయ్యాడు అని అంటే చెరగని ముద్ర వేసుకోవాలి ప్రజల గుండెల్లో. పైగా ఇరిగేషన్ శాఖ ఆయనకి ఇచ్చింది. ఏం చేశారు? ఎంత కాడికి ఆ అసెంబ్లీలో చేరి బుల్లెట్ దిగ్గిందా లేదా, ఈ సినిమా డైలాగులు చెప్పుకోవటాలు, వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేయటాలు, హేళన చేయడానికే వీళ్ళ జీవితం సరిపోయింది. అక్కడ ప్రజల కోసం ఏం చేస్తున్నాం, మనకి ఎందుకు ఇచ్చారో అధికారం అన్న ఆలోచన ఎక్కడ లేదు. ఎంతకాడికి వాళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళని తిట్టాలి, ఇదే పని తప్ప ఏ రోజైనా సరే ప్రజలకి నేను ఇది చేస్తాను అది చేస్తాను అని మాట్లాడతారా? చేయరు. ఇప్పుడు ఆ నెల్లూరు కార్పొరేటర్లకు ఉందిలేండి అక్కడ ఆ మేయర్ పీఠం మీద. సో దాని గురించి ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. సో మనం ఉన్నప్పుడేమో అన్నీ సజావుగా కొనసాగిపోయినాయి. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం అతలాకుతలం అయిపోయింది. సరే, వాట్ ఎవర్ ద థింగ్, ఇప్పుడు ఆ లోకల్ పాలిటిక్స్ అది ప్రక్కన పెడదాం. అనిల్ కుమార్ యాదవ్కి అంత బ్రహ్మాండమైన అవకాశం వచ్చినప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించి పోలవరం ఎంతవరకు ఏం చేసామనంటే అబ్బే అది లేదు, అసలు దాని గురించి అప్డేటే లేదు. తీరా ఆ పదవి పోయింది వెంటనే ప్రెస్ మీట్లో మరి పోలవరం ఎంతవరకు చేశారని ఒక విలేకరు సోదరుడు అడిగితే దానికి ఏం సమాధానం చెప్పాడు? ఏమప్పా, నేను ఇప్పుడు మంత్రిని కాదు కదా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు దాకా మరి ఉంది నువ్వే కదప్పా, అది చెప్పరు. అప్పుడు దాకా ఏం చేసావు అనేది, బుల్లెట్ దిగిందా లేదా, ఏంది వెయిట్, వీఆర్ కమిటెడ్ టు ఇట్, ఈ డైలాగులన్నీ వాడింది ఆయనే. ఏమైంది? పుష్పటాకు మళ్ళీ ట్రాన్స్ఫర్, పొలిటికల్ ట్రాన్స్ఫర్లు ఉంటాయిగా వైసీపీలో, తీసుకెళ్ళి పల్నాడులో ఎంపీగా, నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. అప్పుడు చూడాలి ఇంకా డైలాగులు మామూలుగా కాదు. బాంచ తద్ది ఇది మేసం తిప్పడం, తొడగొడతాం, రాజకీయ సన్యాసం చేస్తా ఓడిపోతే అన్నాడు. ఏమైంది ఇప్పుడు? మళ్ళీ అంటాడు ఎవరు స్వీకరించలేదు. ఎవరు స్వీకరిస్తారు? మైకి ముందు మాట్లాడారు మీరు మాట్లాడినప్పుడు ఆపోజిట్ ఎవడు లేడనే కదా మాట్లాడింది. అలాంటప్పుడు ఇంకెవరో స్వీకరించేదండి? మనం బహిరంగంగా మాట్లాడామో, ఒక మాట అన్నామంటే ఆ మాట కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా. ఏదో అప్పుడు గాల్లో మాటలు మనం మాట్లాడేసుకుంటా ఉండి ప్రజలు సాసి కొడితే అప్పుడు అబ్బో మనం చాలా ఎక్కడెక్కడ ఊహించేసుకుంటున్నాం మనల్ని మనం. తీరా చూస్తే అదేం లేదు, మనం మామూలు కంటే కూడా ఇంకా తగ్గిపోయాం అనే పరిస్థితికి ప్రజలు చూపించారు మొన్న. ఇప్పుడు నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే, అంత అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎంతకాడికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయటం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అయ్యా పీకే, నువ్వు పీకేది ఏమీ లేదా? ఇప్పుడు తెలిసింది ఎంత పీకేడో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వయసుకి, ఆయనకున్న చరిష్మాకి, ఆయనకున్న ఇమేజ్కి, ఆయన గురించి మాట్లాడటానికి అనిల్ కుమార్ యాదవ్కి ఎటువంటి హక్కు ఉంటుంది? నువ్వు కూడా మరి పవన్ కళ్యాణ్ గారి గురించి అయ్యా పీకేది ఏమి లేదంటే ఇప్పుడు ఏమైంది? మీ అన్నకే లేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డికే లేదు, పవన్ కళ్యాణ్ అంటే ఆ రేంజ్లో ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్లనే ఇవాళ నరేంద్ర మోదీ కూడా ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోండి లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందో. సో ఏమీ పీకలేడు అన్న దగ్గర నుంచి ఎంత పీకుతాడు అనేది కూడా అర్థమైంది ఇప్పుడు. అంటే ఇవాళ
మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ స్థానాలను బట్టే కదా అక్కడ కేంద్రంలో మోదీ గారు ప్రధానిగా ఉంది. మరి బీజేపీని పొత్తులోకి తీసుకురావడానికి తాపత్రయపడింది, అప్పుడు కష్టపడింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా మరలా మోదీ ప్రధాని అయ్యింది. అది పవన్ కళ్యాణ్ పవర్ అంటే. మరి మీకే ఎంతవరకు ఏం తెలుసు అనేది ఆ ఒక్క మాటతోనే అర్థమైంది, దాని పవర్ ఏంటో తెలిసింది. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులంట వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారంట. ఏది పవన్ కళ్యాణ్ చూసి మీరు ఏదో చేస్తారనుకొని వాళ్ళు నాశనం అయిపోతున్నారంట. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ప్రయత్నాలు చేసాడు ఈయన. ముందు మీ పార్టీకి సంబంధించి కొంతమంది ఉన్నారు, మీ నాయకుడిని పెట్టుకొని మనం ఏదో ఎక్కడో ఉన్నామని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎందుకంటే రప్ప అని ఫ్లెక్సీలు పట్టుకొని లేకపోతే కత్తులు పట్టుకొని ఎగురుతూ ఉన్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. మీరు మీ పార్టీలోనే కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారైపోతూ ఉన్నారు, వాళ్ళకి చెప్పండి ఆ జాగ్రత్తలు. అంతేగాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాలు చూసి పాడైపోతున్నారని చెప్పేసి అంటున్నారు. పోనీ మంచిదే చెప్పండి, అట్ ద సేమ్ టైం మీ పార్టీలో వాళ్ళకి కూడా కొంచెం చెప్పండి ఎలా ఉండాలి ఏంటి. ఎందుకంటే మనకు తెలుసు కదా ఎట్లా ఉన్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఏమని, ఏముందప్ప చిన్న దొంగతనం పరకామణిలో అంట. అది కొంచెం అవన్నీ తెలుసుకోండి. సో దాని తర్వాత ఈయన అసలు ఒక డైలాగ్ మాట్లాడారు, అదేంటో చూద్దాం. పొరపాట్లు మేము చేసి ఉండొచ్చు, చేసి ఉండబట్టి ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సంతోషించాలి అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన ఈ మాటకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఏ రోజు ఈ మాట అనలా, మేము పొరపాట్లు చేశాము అందుకే ఓడిపోయాను అనలా. ఎందుకంటే మొన్న కూడా మిథున్ రెడ్డి పార్లమెంట్కి వెళ్ళన్నాడు కదా, ఈవీఎంల మీద అనుమానం ఉందని చెప్పేసి. సో వీళ్ళ స్టాండ్ ఇంకా బ్రహ్మాండంగానే చేసాం. అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను ఎగ్జామ్ బాగానే రాసి ఆ దిద్దేవాడికి రాలా, ఆ దిద్దేవాడికి సరిగ్గా తెలియదు ఎట్ట అయ్యాలో మార్కులు అన్నట్టు ఉంది వ్యవహారం. సో ఇప్పుడు ఆ తరహాలోనే అనిల్ కుమార్ యాదవ్ అంటే ఆయన డెంటిస్ట్ అనుకుంటాను నాకు తెలిసి, బీడీఎస్, సో డాక్టర్ ఆయన. కాబట్టి ఇతను ఏంటి అంటే కొంచెం ఆ నాలెడ్జ్ ఉందేమో, చదువుకున్నాడు కాబట్టి చెప్తున్నాడు మేము పొరపాట్లు చేశాము. అది కూడా చెప్పలేక చెబుతున్నాను అనమాట. సో పొరపాట్లు కాదు, పెద్ద పెద్ద తప్పులే చేశారు, పొరపాట్లు కాదు అవి. పొరపాట్లు చేస్తే ఏమైందంటే ఓ మాదిరిగా అధికారం కోల్పోతారు ఒక కొంచెం దూరంలో. ఏది ఒక 20 సీట్లు, ఏది 2014లో లాగా. తప్పులు చేస్తే ఏమవుద్దంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అది డిఫరెన్స్ పొరపాటుకి తప్పుకి. చూద్దాం ఇంకా ఏం మాట్లాడారు. ఇది సరిదిద్దుకొని అధికారంలోకి వస్తారంట. ఏం సరిదిద్దుకుంటారో మరి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళు చేస్తున్న దాన్ని బట్టి మనం చూస్తే ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏమి సరిదిద్దుకున్నట్టు కనబడతలా. అదే తరహాలో ఉన్నారు. మేము వచ్చిన తర్వాత గొడవలు తీసేస్తాం అంటున్నారు, కానీ మేము ఇది చేస్తాం ప్రజలకి, ఇది మంచి చేస్తాం అనే పదం ఎక్కడ రావట్లా. అమరావతి బిల్లు వెనక్కి వచ్చేసిందని ఆనందపడుతున్నారు. ఏంటి సవరణలు చేసుకోమన్నందుకు గాను. సో అంటే ఆ వ్యవహార శైలి ఇంకా మారినప్పుడు మళ్ళీ అధికారంలోకి ఎలా రావడానికి సాధ్యం పడుతుంది, ప్రజలు ఎలా నమ్ముతారు, ఆలోచించాలి కదా. ఇప్పుడు అన్నాడు ఆయన, ఇందాక అన్నారు కదా పొరపాట్లు, ఇప్పుడు తప్పులు అన్నాడు. తప్పులు మేము చేసిన తప్పులు ఇదిగో ఇలా అయిపోయింది. అది తప్పులు ఎన్ని తప్పులు ఉన్నాయంటే, తప్పులు చిట్టా తీస్తే మామూలుగా కాదు, పెద్ద పెద్ద గ్రంథాలు రాయాల్సి వస్తుంది, అన్ని తప్పులు ఉన్నాయి ప్రభుత్వంలో. సో పోనీ తెలుసుకుంటున్నారా? ఇప్పటికీ రిగ్రెట్ అవ్వట్లా. మనం ఎందుకు ఎక్కడెక్కడ చేసాం, మన పొరపాట్లు ఏంటి, ఎక్కడ మనకు రాంగ్ స్టెప్ పడింది అని చెప్పేసి. ఎంతసేపటికి ఈ పలావ్ బిర్యానీ ఫార్ములా లేకపోతే ఈవీఎంలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో మొత్తం మీద ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే, నిన్న అనిల్ కుమార్ యాదవ్ తడుక్కుమన్నారు. మరి ఇంతకాలం ఏమైపోయారో తెలియదు, కానీ యాక్చువల్గా ఏ రాజకీయ పార్టీకి అయినా సరే నాయకులు కార్యకర్తలు ఎప్పుడు అండగా ఉండాలండి? సంక్షోభంలో అండగా ఉండాలి, ఓటమిలో ఇబ్బందుల్లో అండగా ఉండాలి. గెలిచినప్పుడేమో నా అంతటోడు లేడని ఎగురుకుంటూ చాలామంది నాయకులు ఉంటారు, ఓడిపోగానే కనపడకుండా చాలామంది పారిపోతూ ఉన్నారు. మరి అలా ఉంటుంది అనమాట. అంటే గెలిస్తే అక్కడ ఉంటాం, ఓడిపోతే మేము ఉండం అనే తరహాలో ఉంటే అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎంతవరకు మనుగడగా చేయగలుగుతారు? సో ఇదంతా చెప్పుకోవాల్సి వస్తే మొత్తానికి చాలా కాలం తర్వాత అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు. దాదాపుగా రాజకీయ సన్యాసం ఏమన్నా చేశాడా? ఎందుకంటే ఆయనే ఛాలెంజ్ చేశాడు కాబట్టి మాట మీద నిలబడి చేశాడు అనుకున్నారు. ఎందుకంటే దాని తర్వాత అఫ్కోర్స్ అది కూడా తప్పించుకునే ప్రయత్నం చేశాడులేండి, ఎవరు ఛాలెంజ్ స్వీకరించలేదు కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను అన్నట్టుగా అట్లా
సో ఇప్పుడు ఏంటి అంటే కొంత మరలా యాక్టివ్ అవ్వాలి అనే ఉద్దేశం మీద ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఎనీహో మొత్తం మీద ఆ క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంటుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గాలి 2019లో ఎప్పుడైతే ఉంది చూశారో అప్పుడే ఆయన గెలిచింది ఒక 2000 ఓట్ల తేడాతో ఎంత గెలిచింది మెజార్టీతోనే, ఏది వైసీపీ గాలిలోనే. మరి అటువంటి వ్యక్తి తర్వాత కూటమి ఈ రకంగా బలంగా ఉండగా ఎంతవరకు వీళ్ళకి సాధ్యపడుతుంది అనేది కూడా ఆలోచించాలి. సో మొత్తం మీద సెల్ఫ్ డ్యామేజ్ అనేది బ్రహ్మాండంగా ఇతను మాట్లాడటం వల్ల కూడా ఎంత జరిగింది అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. ఇతని కాంట్రిబ్యూషన్ కూడా వైసీపీ ఓటమిలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఇప్పుడు మరలా మేము గెలుస్తామని అంటున్నారంటే అసలు ఏ రకంగా గెలవడానికి ఆస్కారం ఉందో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.